అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను సంతోషి. హిందూ ధర్మంలో శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అందుకే ఆ కన్నయ్య గురించి తెలుసుకోవడం అంటే విశ్వం గురించి తెలుసుకోవడమేనని భావిస్తారు చాలా మంది భక్తులు. ఈ క్రమంలోనే ఆ కృష్ణ భగవానుడి గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషయాలను మనం కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణుడు చిన్నతనం నుంచే అల్లరివాడు. ఆయన చిలిపి చేష్టలు, అల్లరి పనులు అన్నీ ఇన్ని కావు. తన ఆనందం కోసం అల్లరి పనులు చేసినప్పటికీ స్వలాభాపేక్ష లేని ప్రయోజనాలను చూపించేవాడు. ఆ క్రమంలోనే ఓ సందర్భంలో తన తల్లికి తన నోటిలోనే సమస్త విశ్వాన్ని చూపించాడు ఆ కన్నయ్య. అయితే తాను దేవుని అవతారంగా భావిస్తే యశోదదేవి ఇకపై తల్లిగా ఉండలేదని గ్రహించిన శ్రీకృష్ణుడు తన దైవశక్తితో ఆమె జ్ఞాపకాల నుంచి ఆ సంఘటనను తీసివేశాడని చెప్తారు. ఇక శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలున్నారని అంటారు. వీరిలో అష్ట భార్యలుగా పిలువబడే 8 మంది రాణులు ప్రసిద్ధిగాంచారు. కృష్ణుని మొదటి సతీమణి రుక్మిణి. ఆమె కృష్ణుణ్ణి ప్రేమించగా రుక్మిణి తండ్రి మాత్రం ఆమెను వేరే రాజుకు ఇచ్చి పెళ్లి చేయబోతాడు. ఈ క్రమంలోనే కృష్ణుడు పెళ్లి నుంచి రుక్మిణిని రక్షించి తనతో పాటే తీసుకెళ్లిపోతారని కథనం. అలాగే నారదముని ఓ సందర్భంలో ద్వారకలోని కృష్ణుని సందర్శించడానికి వస్తాడట. శ్రీకృష్ణుని మహిమలను తెలుసుకోవాలనుకున్న నారదుడు భార్యల్లో ఒకరిని తనకు బహుమతిగా ఇవ్వాలని కృష్ణుని కోరతాడట. అందుకు శ్రీకృష్ణుడు తన భార్యల్లో ఎవరు ఒంటరిగా కనిపించినా వారిని తీసుకెళ్లవచ్చని చెప్తాడట. అయితే నారదుడికి ఏ భార్య కూడా ఒంటరిగా కనిపించలేదు. అన్ని చోట్ల శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడు. దీంతో కృష్ణుని లీలను గ్రహించిన నారదుడు తన తప్పును క్షమించమని వేడుకుంటాడు. తరువాత గాంధారి శాపం. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు గాంధారిని ఓదార్చడానికి వెళ్తాడు. కానీ తన వంశాన్నంతటినీ నాశనం చేస్తున్నాడని కృష్ణుని నిందించిన గాంధారి 36 సంవత్సరాల తరువాత యాదవ వంశం పూర్తిగా నాశనం అవుతుందని శాపం ఇచ్చింది. ఆ విధంగానైనా శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపి తన బిడ్డలను కాపాడతాడని భావించింది. కానీ ఆ విధంగా జరగలేదు. ఆమె శాపానికి కృష్ణ భగవానుడు తదాస్తు అని బదిలిచ్చాడు. దీనికి అర్థం లోకమంతా పూర్తిగా పాపాలతో నిండిపోయింది కాబట్టి యుగాంతం తప్పదని ఆయన ఉద్దేశం. అలాగే మహాభారతంలో అన్నాచెల్లెళ్ల ప్రేమకు శ్రీకృష్ణుడు ద్రౌపది నిదర్శనంగా నిలిచారు. కృష్ణుడు శ్రీ మహావిష్ణు అవతారంగా, ద్రౌపది పార్వతీదేవి అంశగా చెప్పబడింది. అలాగే ద్రోణాచార్యునికి ఏకలవ్యుడు బొటనవేలుని అర్పించినప్పుడు కృష్ణ భగవానుడు ఏకలవ్యుడికి ఓ వరాన్ని ఇచ్చాడని ప్రతీతి. కానీ కర్ణుడు ఏకలవ్యుడి చెల్లెల్ని వివాహం చేసుకున్న కారణంగా ఆయన కౌరవ సైన్యం వైపు ఉండాల్సి వచ్చిందని చెప్పబడుతోంది. అదేవిధంగా శ్రీకృష్ణుని ప్రస్తావన జైన సాహిత్యంతో పాటు బౌద్ధ సాహిత్యంలోనూ ఉండటం విశేషం. జైన సాహిత్యంలో కృష్ణుణ్ణి కథానాయకునిగా, వాసుదేవునిగా వర్ణించారు. ఇక బౌద్ధ సాహిత్యం ప్రకారం వైభవ జాతకంలో కంసుని వధించడం కోసం కృష్ణుడు యువరాజులా వచ్చాడని చెప్తారు. పైన చెప్పినవన్నీ అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయాలు కాగా అందరికీ తెలియజేసే ఓ ప్రయత్నమే ఈ వీడియో.